ప్రభాస్ ఎవరో తనకి ఎప్పటికీ తెలియదని చెప్పి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మ స్పష్టం చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో దాదాపు 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులు వెల్లడైన నేపథ్యంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ తమ స్వప్రయోజనాల కోసం చెల్లి తల్లి పేర్లను వాడుకుంటారని చెప్పి మండిపడ్డారు షర్మిల గారు. అయితే బాలకృష్ణ గారి నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి నాపై తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టినట్టు ఇటీవల ఎంటర్టైనింగ్ గా చెప్పారు. మీకు నిజంగా చెల్లెలపై ప్రేమ ఉంటే బాలకృష్ణ గారి నివాసంలో సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పి ఎలా అంటావని చెప్పేసి ఆమె నిలదీసింది. అయితే 5 ఏళ్లు సీఎంగా ఉండి మీరేం దాడులు చేశారు, ఏం అభివృద్ధి చేశారు ఏపీనని చెప్పి ఆమె దుయ్యబట్టింది. అయితే ప్రభాస్ అనే వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. నా బిడ్డలపై ప్రమాణం చేసి చెప్తున్నా, ప్రభాస్ ఎవరు నాకు ఎప్పటికీ తెలియదు. ఆయనతో నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. జగన్ ఇవన్నిటిని తెలుసు కూడా నాపై ఎలా కక్ష కట్టి మాట్లాడుతున్నారో